రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన వర్షాలు పడక అన్నదాత దిగాలు పడుతున్నాడు. ఆగస్టు 3వ వారంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 87% విస్తీర్ణంలో పంట సాగు మొదలైంది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45.95% లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్లోనూ వర్షాభావం ఏర్పడితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్లో సగం రోజులు గడిచిపోయినా రాష్ట్రంలో ఇంకా పంటల సాగు పూర్తి కాలేదు. మొత్తం పంట విస్తీర్ణంలో 87.67% పూర్తయింది. ప్రధాన పంట వరి 73%కే పరిమితమైంది. మరోవైపు రాష్ట్రంలోని 15 జిల్లాలు 272 మండలాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. ఈ వర్షాకాల సీజన్లో 482.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను ఇప్పటి వరకు 423.8 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షపాతం లోటు హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 45.95% ఉండగా అతి తక్కువగా నాగర్ కర్నూలు జిల్లాలో 22.18%గా ఉంది. రాష్ట్రంలోని 621 మండలాలకు గాను 264 మండలాల్లో లోటు, 8 అత్యధిక లోటు ఉంది. 257 మండలాల్లో సాధారణం, 92 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు కోలుకున్నా వరికి మాత్రం గండం పూర్తిగా తొలగిపోలేదు. వాస్తవంగా వర్షాభావం వల్ల ఈసారి వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ఆగస్టు 2వ వారానికి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా రైతులు ఇంకా నాట్లు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం పంట విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలకు గాను ఇప్పటికీ 1,15,92,472 ఎకరాలే సాగైంది. వరి మొత్తం విస్తీర్ణం 65,95,645 ఎకరాలకు గాను 48,19,694 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో బోర్లు ఉన్న రైతులు కాస్త ధైర్యంగా ఉన్నా మిగిలిన ప్రాంతాల్లోని అన్నదాతలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వాయర్లు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆయకట్టు నీటి విడుదల కోసం ఆందోళన చేస్తున్నారు. సెప్టెంబరులో వర్షాభావం ఏర్పడితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.